ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ అని మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్స్ ద్వారా పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి. సో హలో గైస్ ఈ వీడియోలో నేను మీకు జియో అందరికీ కూడాను తన కస్టమర్స్కి ఉచితంగా 10 GB డేటాని ఇవ్వడం జరిగింది గైస్. సో అసలు ఆ 10 GB డేటాని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అసలు 10 GB డేటా ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ, ఒకవేళ మనకి 10 GB డేటా లేకపోతే ఆ 10 GB డేటాని మనం ఎలా సంపాదించుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను గైస్. సో గైస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో గైస్ ముందుగా మీరు ఇది చూస్తున్నారు కదా, సో ఇది ఈ జియో 10 GB గురించి సో వాళ్ళ సపోర్ట్ ఏజెంట్తో ఛార్జ్ చేసినటువంటిది. సో జియో చూడండి, ఇక్కడ కాంప్లిమెంటరీ 10 GB యాడ్ ఆన్ డేటా అనేది జియో టీవీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తున్నారంట వీళ్ళు. సో ఇక్కడ మీరు చదవచ్చు క్లియర్గా, ఫస్ట్ దాంట్లో 10 GB డేటా అనేది జియో టీవీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ జియో టీవీ గురించి చెప్పుకున్నారు సెకండ్ దాంట్లో. అండ్ మూడోది మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఈ 10 GB కాంప్లిమెంటరీ డేటా ప్యాక్ అనేది జియో టీవీ యూజర్స్కి ఇచ్చాము. సో ఇది 28 days వరకు మనకి వ్యాలిడిటీ ఉండిద్దని చెప్పారు. సో హోలీ సందర్భంగా మనకి ఈ జియో టీవీ యూజర్స్కి ఇది ఇచ్చారు గైస్. ఒకవేళ మీరు కనుక జియో టీవీ యూజర్స్ అయితే మీరు ఈ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ డేటాని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఒకవేళ మనకి ఆ 10 GB డేటా ఒకవేళ మీరు జియో టీవీ యూజర్స్ కాకపోయినా మీరు కంగారు పడకండి. సో ఎలా 10 GB డేటాని జియో టీవీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను గైస్. సో గైస్ తర్వాత ఒకసారి నేను మీకు జియో యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా యాక్టివేట్ చేసుకోవాలని. సో గైస్ మీరు చూస్తున్నారు కదా, జియో యాప్ని మై జియో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉండేది. కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు రీడీమ్ అని కనిపిస్తూ ఉండేది చూడండి గైస్. సో ఈ రీడీమ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పైన ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో డిఫాల్ట్గా వ్యూ మీద సెలెక్ట్ చేసుకుని మీరు రీడీమ్ అనే దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరిగింది గైస్. రీఛార్జ్ మై నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. కింద మీరు చూసినట్లయితే సో ప్రైస్ వచ్చేసరికి 0, బెనిఫిట్స్ వచ్చేసరికి 10 GB అని ఉంది. ఇక్కడ వ్యాలిడిటీ ఏం లేదు. సో ఇందాక నేను మీకు దాంట్లో చూపించా కదా లైవ్ చాట్లో 28 days వరకు వ్యాలిడిటీ ఉందని చెప్పారు. సో గైస్ అయితే మీకు ఒకవేళ ఇక్కడ ఈ విధంగా 10 GB అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపించకుండా ఉంటే మీరేం చేయాలంటే మీ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి 1299కి కాల్ చేయండి గైస్. సో మీకు కనుక ఇక్కడ 10 GB అని చెప్పేసి కనిపించకపోతే, ఒకవేళ మీరు జియో టీవీ యూజర్స్ అయినా మీకు ఇక్కడ 10 GB అని కనిపించకపోతే 1299 అనే నంబర్కి మీరు కాల్ చేయండి గైస్. కాల్ చేసి మీ జియో యాక్టివేట్ చేసుకోండి, జియో 10 GBని. ఒకసారి మీరు 1299కి కాల్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా మీరు రింగ్ చేయగానే. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిన వెంటనే మీకు ఈ విధంగా ఒక మెసేజ్ రావడం జరిగింది, సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్. సో ఇక్కడ మీ కంపెనీ నేమ్ అనేది పడవచ్చు, మీ మొబైల్ కంపెనీ నేమ్ విత్ 10 GB డేటా ఫర్ ఆల్ జియో యూజర్స్. సో ఈ విధంగా మీకు ఒక లింక్ వచ్చింది. లింక్ వచ్చేసిన తర్వాత మీరు మీ జియో యాప్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు 10 GB అనేది రావడం జరిగింది గైస్. సో ఎవరైతే యాక్టివ్ జియో యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చేయండి. నా నెంబర్కి కాల్ చేసిన తర్వాత మీకు 10 GB అనేది క్రెడిట్ అవడం జరిగింది. సో తర్వాత ఈ యాప్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇక్కడ 10 GB అనేది రావడం జరిగింది. సో గైస్ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది సెలెక్ట్ చేసుకొని కింద రీడీమ్ అనే బటన్ని మీరు క్లిక్ చేయండి గైస్. బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు, జియో నెంబర్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ రీఛార్జ్ యువర్ ట్రాన్సాక్షన్ ఐడీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది చూపిస్తుంది. సో గైస్ అయితే ఈ 10 GB అనేది మనం ఎప్పుడు వాడుకోవచ్చు అంటే, సో మీరు యాక్టివేట్ చేసుకున్న దగ్గర నుంచి 28 days వరకు యూజ్ అయితే, లేదా మీకు మార్చ్
సో మార్చ్ ఎండింగ్ వరకు మీకు ఈ ప్లాన్ అనేది రన్ అవుతుంది. సో 10 GB మేము ఎప్పుడు వాడుకోవచ్చు బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఎప్పుడు వాడుకుంటారంటే ఎప్పుడైతే మీకు మీ డైలీ ప్యాక్ ఉండేది కదా 1 GB లేదా 1.4 GB ప్యాక్, ఎప్పుడైతే ఆ ప్యాక్ మీకు అయిపోయిందో, సో 1.4 GB అయిపోయిందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా 10 GB అనేది రన్నింగ్లోకి వచ్చింది. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా 10 GB అనేది రన్నింగ్లోకి వచ్చింది గైస్, ఎప్పుడైతే మీ డైలీ ప్యాక్ అయిపోయిందో. ఒకవేళ మీరు కనుక జియో టీవీ యూజర్స్ కాకపోతే మీరు ప్లేస్టోర్లోంచి జియో టీవీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఆ జియో టీవీ యాప్ని ఒక 5 minutes బ్రౌజ్ చేసిన తర్వాత నేను చెప్పిన నెంబర్కి మీరు డైల్ చేయండి. మీకు సో కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది 10 GB క్రెడిట్ అయినట్టు. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ని మీరు చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 10 GB అనేది మీకు యాడ్ అయిపోయింది గైస్. సో గైస్ ఇది గైస్ ఈ జియోది. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా గైస్. కింద కనిపిస్తున్న లైక్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా గైస్. కింద కనిపిస్తున్న లైక్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి గైస్. సో గైస్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ బై.